చెత్త పన్ను రద్దు. గత వైసీపీ ప్రభుత్వం విధించిన చెత్త పన్నును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయే ఏమిటి? ఇటీవల పురపాలక శాఖపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత వైసీపీ ప్రభుత్వం విధించిన చెత్తపన్ను తీవ్ర వివాదాస్పదమైంది. నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటి నుంచి ప్రతి నెలా ఈ పన్ను వసూలు చేయాలని నిర్ణయించి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను రంగంలోకి దించారు. అనుకొన్న స్థాయిలో చెత్త పన్ను వసూళ్లు లేవని భావించి ఆస్తి పన్నులో దీనిని కలిపేసి వసూలు చేయాలని కూడా భావించారు. చెత్త పన్నును టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకొస్తే దాన్ని రద్దు చేస్తామని కూడా ప్రకటించింది. ఇటీవల పురపాలక శాఖపై సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం, దానికి కట్టుబడి ఉన్నాం, ఇకపై వసూలు చేయవద్దు అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. చెత్త తరలింపునకు అయ్యే ఖర్చును కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు తమ సొంత ఆదాయ వనరుల నుంచి భరించాలని ఆయన సూచించారు. స్కూల్ పిల్లలకు భారీగా దసరా సెలవులు. ఎప్పట్నుంచంటే ప్రతి ఏట దసరా వచ్చిందంటే స్కూల్స్, కాలేజీలకు భారీగానే సెలవులు వస్తాయి. ఈ ఏడాది రాష్ట్రంలోని పాఠశాలలకు 10 రోజులు సెలవులు వచ్చాయి. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13వ తేదీతో సెలవులు ముగుస్తాయి. తిరిగి పాఠశాలలు అక్టోబర్ 14వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సెలవు వస్తుంది. అక్టోబర్ 3వ తేదీన వర్కింగ్ డే. అక్టోబర్ 3వ తేదీన కూడా సర్కార్ సెలవు ఇస్తే 12 రోజుల పాటు సెలవులు వస్తాయి. సెలవుల నేపథ్యంలో అక్టోబర్ నెలలో కేవలం 17 రోజులు మాత్రమే తరగతులు జరగనున్నాయి. అయితే దసరా సెలవులపై ఏపీ సర్కార్ ఇంకా అధికారిక ప్రకటన వెలువరించలేదు. ప్రకటన వస్తేగాని మొత్తం ఎన్ని రోజులు సెలవులు వస్తాయనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంతానం కోసం 8 ఏళ్లుగా దంపతుల ఎదురుచూపు. దేవుడిచ్చిన బంపర్ ఆఫర్ ఏమిటో తెలుసా? ఆళ్లగడ్డ పట్టణంలోని పాత మసీదు వీధికి చెందిన ఆవుల స్వప్న, ప్రకాష్లకు 8 ఏళ్ల క్రితం వివాహం అయింది. అయితే పిల్లలు లేకపోవడంతో వివిధ ఆసుపత్రులలో చూపించుకున్నారు. కొన్ని నెలల క్రితం స్వప్న గర్భం దాల్చింది. ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించగా 3 శిశువులు ఉన్నట్లు తేలింది. అప్పటినుంచి వైద్యుల సలహాలు సూచనలను పాటిస్తూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంది స్వప్న. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఆమెకు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్వప్నకు సాధారణ కాన్పు చేశారు. ఒకే కానుపులో భగవత్ ప్రసాదంగా 2 మగ శిశువులు, 1 ఆడ శిశువు జన్మించారు. 3 శిశువులతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 8 ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న ఆ దంపతులకు త్రిబుల్ ఆఫర్, బంపర్ ఆఫర్ వచ్చినట్లు అయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయ్యో పాపం, బడికి వెళ్లి వస్తూ బస్సు చక్రాల కింద నలిగిపోయిన చిన్నారి. No! God, please, no! 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 బుడిబుడి అడుగులు వేసే బుజ్జాయి. ఉదయం లేవగానే చకచకా రెడీ అయి స్కూల్కి వెళ్లిపోయేవాడు. ఈ ఏడాదే నర్సరీలో జాయిన్ చేయడంతో హుషారుగా రోజు బ్యాగును భుజాన వేసుకుని బయలుదేరేవాడు. రోజు మాదిరిగానే
బుధవారం బడికి వెళ్లాడు. స్కూల్ బస్సులో వెళ్లి బుద్ధిగా పాఠాలు నేర్చుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. గమ్యస్థానం వచ్చింది. ఇంటి దగ్గరే దిగాడు. చలాకీగా ఇంటి వైపు వెళ్తున్నాడు. అంతలోనే అప్పటివరకు తనకు సేఫ్గా తీసుకొచ్చిన బస్సే మృతి శకటంగా మారింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి ప్రాణాన్ని ఆ బస్సు చిదిమేసింది. ఆ విషాదకర ఘటన భీమిలిలో చోటు చేసుకుంది. జనాలను పిచోళ్లను చేస్తున్న జూ నిర్వాహకులు కుక్కలకు రగులేసి ఇలా జంతు ప్రదర్శనశాలకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిన్న పాండాలు చూసేందుకు చాలా అందంగా కనిపిస్తున్నాయి. సందర్శకులు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పాండాలను చూసి ఆనందపడుతున్నారు. బుల్లి పాండాలు అందంగా ఆడుకుంటుంటే చూసేందుకు డబ్బు ఖర్చు పెట్టి మరీ క్యూ కడుతున్నారు ప్రజలు. కాని ఇవి పాండాలు కాదు, కుక్కలని ఆ తర్వాత తెలిసింది. అవును, మీరు విన్నది నిజమే. ప్రముఖ ఫేమస్ జూలో కుక్కలకు రంగు వేసి నకిలీ పాండాలను తయారు చేసి సందర్శకుల నుంచి డబ్బు వసూలు చేస్తోంది. 13 ఏళ్ల చిన్నారి 800 కేజీల మిల్లెట్లతో ఏం చేసిందో తెలుసా? తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల చిన్నారి ప్రెస్లీ షకీనా అరుదైన ఘనత సాధించింది. సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని 800 కేజీల తృణ ధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించి మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. అందుకోసం దాదాపు 12 గంటలపాటు శ్రమించిన ప్రెస్లీ షకీనా వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. చెన్నైలోని కోల్పాక్కం ప్రాంతానికి చెందిన ప్రెస్లీ షకీనా చెన్నైలోని వెల్లమ్మాళ్ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.